హాయ్ హలో వెల్కమ్ టు జాసర్ మీడియా. నేను చచ్చే వరకు నా పేరు పక్కన తన పేరు ఉంచుతాను. గుండెల్ని పిండేసిన తనుజ బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ లేడీ రన్నర్ అఫ్ గా నిలిచింది. తనుజ పుట్టస్వామి ముద్దమందారం సీరియల్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువైన ఈ అమ్మడు చాలా కాలం తరువాత బిగ్ బాస్ షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేసింది. మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్ గా ఎక్కువ ఓటింగ్ తో దూసుకుపోయింది. ఓ వైపు పాజిటివిటీ, మరోవైపు నెగిటివిటీ అయినా ఓటింగ్ లో ఏమాత్రం ఆగకుండా తగ్గకుండా చివరి వరకు గట్టి పోటీ ఇచ్చింది. ఈ సీజన్ 9 కళ్యాణ్ పడాల విజేతగా నిలవగా రన్నర్ అప్ గా నిలిచింది తనుజ. తాజాగా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు వింటే ప్రతి ప్రేక్షకుడు ఎమోషనల్ అవుతారు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశలకు ఎదురెళ్ళి తనకు నచ్చిన రంగంలో సక్సెస్ అయిన ప్రతి ఆడపిల్ల తనుజ మాటలకు కనెక్ట్ అవుతారు. తాజాగా విడుదలైన బజ్లో తనుజ మాట్లాడుతూ తన తండ్రి గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ జర్నీ నీకు సంతృప్తిని ఇచ్చిందా అని హోస్ట్ శివాజీ అడగ్గా, ఖచ్చితంగా సార్, ఎందుకంటే మేము నవ్వాము, ఏడ్చాము, కోప్పడ్డాము, చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్న జర్నీ ఇది బిగ్ బాస్ అంటూ చెప్పుకొచ్చింది తనుజ. అలాగే శివాజీ మాట్లాడుతూ తనుజకు నచ్చినప్పుడేమో బర్నీ నాన్న అంటుంది, నచ్చినప్పుడు సార్ అంటుంది, ఎందుకు అని అడగ్గా తనుజ మాట్లాడుతూ అక్కడికి వెళ్ళింది గెలవటానికి, నా గేమ్ నేను ఆడటానికి, నాలో ఎంత ప్రేమ ఉన్నా ఎంత రెస్పెక్ట్ ఉన్నా వాటినన్నిటినీ పక్కన పెడితేనే నేను ఆడగలుగుతానని తెలిపింది. తనుజ ఓ అవకాశవాది అనేది నిజమా అని శివాజీ అడగ్గా, అలా అయితే పక్క వాళ్ళు గెలవాలని కోరుకోను కదా, వేరే వాళ్ళలో అవుతుంటే వాళ్ళ మైనస్లు వాళ్లకు చెప్పేదాన్ని కాదు అని తెలిపింది. అలాగే డబ్బు కోసం పనిచేసేదానివైతే నేను కాదు, నా దేవుళ్ళు అంటే నా ప్రేక్షకులు, వాళ్ళే నన్ను చూసుకుంటారని చెప్పుకొచ్చింది తనుజ. మీ ఇద్దరి చేతులు నాకు సార్ పైకి ఎత్తినప్పుడు నీకేం అనిపించిందని అడగ్గా, టాప్ 5లో ఉన్న అందరి పేరెంట్స్ వచ్చారు, అమ్మా నాన్న వచ్చారు, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, నా తండ్రి కూడా నా కోసం వస్తారని, కానీ రాలేదు. కప్పు తీసుకొని వెళ్ళి మా నాన్న ముందు పెట్టి, ఇది నీ కూతురు, ప్రొఫెషన్ మారినంత మాత్రాన నీ కూతురు మారదు, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా ఫ్యామిలీ పేరు నిలబెడుతుంది అని అనుకుంటున్నారు. తనుజ పుట్టస్వామి అనేది నా సర్నేమ్ కాదు, ఆయనపై ప్రేమ ఉంది కాబట్టే నేను సచ్చే వరకు ఆయన పేరు నా పక్కన ఉంచుతాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది తనుజ. ప్రస్తుతం తనుజ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.